విసనపేట డిగ్రీ కళాశాలలో కేశినేని ఫౌండేషన్ మరియు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జాబు మేళాలో ముందుగా జ్యోతులు వెలిగించి జాబు మేళా ప్రారంభించిన అనంతరం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, తిరువూరు శాసనసభ్యులు కొలుకుపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ చూసారో లేదో కొలుకుపూడి శ్రీనివాసరావు బాగా మాట్లాడతాడా? అన్ని టీవీలు మోటింగ్ చేస్తాడు. ఎందుకు చాలా ఇష్టపడ్డారు ఆయన మాట వల్ల అంటే కమ్యూనికేషన్ స్కిల్. ఆయన అందరి గురించి చెప్పాడు కానీ ఆయన గురించి చెప్పలా. చాలా కష్టపడి చదువుకుని ఇవాళ చక్కటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ తయారు చేసే అకాడమీకి పెట్టి ఆయన అమరావతి ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసి ఇవాళ ఈ స్థాయికి చేరారు. అంతేకాకుండా మన జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే ఫస్ట్ ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు. అంటే ఎక్కడ మానేడు మళ్ళీ మీరు మానేడు మిల్లి తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ చదువుకోవడానికి కూడా అవకాశం ఉన్నాయో తెలియదు కానీ నాకు అది ఎక్కడో గిరిజన ప్రాంతం లేకపోతే ఎక్కడో అడవి ప్రాంతం అని ఐడియా. అటువంటి ప్రాంతం నుంచి మంచి ఉద్యోగాలతో ఇవాళ ఒక ఆఫీసర్స్గా ఇవాళ జిల్లాని కానీ ఒక నియోజకవర్గాన్ని కానీ శాసించే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే నిజంగా మనం మెచ్చుకోవాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ మీరు ఆదర్శంగా తీసుకుని మీరు ఉద్యోగానికి ముందు సాగాలి. మంచి ఉద్యోగం రావాలి, అక్కడే ఆగొద్దు. ఇది ఆరంభం మాత్రమే. ఈ రోజున్న పోటీ ప్రపంచంలో మీరు గమనించండి, రైతు కూలీ బిడ్డలకు కూడా ₹1 కోటి ప్యాకేజ్ వచ్చే ఉద్యోగాలు వస్తున్నాయి. రైతు కూలీ బిడ్డలకు కూడా ₹1 కోటి కూడా చాలా తక్కువ. ఈరోజు ఆకాశమే హద్దు. మేము చదువుకునేటప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో లేదు, పుస్తకాలు అందుబాటులో లేవు, తల్లిదండ్రులకు అవగాహన లేదు, ఊళ్ళో గైడ్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ ఎవరైతే మండల స్థాయి ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళకి ఆ రోజు ఇంకా మంచి గైడెన్స్ దొరికితే జిల్లా స్థాయి అధికారులుగా ఉండేవాళ్ళు. కాబట్టి శ్రీ కళాశాల యాజమాన్యానికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి, అలాగనే వీటన్నింటినీ సమన్వయం చేస్తున్న కేశినేని ఫౌండేషన్ వారికి తిరువూరు నిరుద్యోగ యువత తరఫున పాదాబంధనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో ఒక నెల 2 నెలల తర్వాత ఇంతకన్నా పెద్ద కార్యక్రమం తిరువూరులో నిర్వహించాలని ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.